నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్టణంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6 మండలాల కన్వీనర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల కోసం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి అన్ని సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిందని, దౌర్జన్యాలకు పాల్పడిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తలు కూటమి ప్రభుత్వం రావడంతో ఇప్పుడు సంతోషంగా ఉన్నారని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఖచ్చితంగా టీడీపీ అధిష్టానం న్యాయం చేస్తుందని తెలియజేశారు. తప్పుడు కేసులు వేయించుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, అవమానించారు మనల్ని. ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాలా. అధికారంలోకి రాగానే అవన్నీ కూడా మర్చిపోయి కేవలము మనము అధికారాన్ని ఆరోపించి డబ్బులు సంపాదించడానికి పడితే వచ్చే రోజుల్లో మళ్ళీ మనము ఇబ్బందులు పడతాము. వాళ్ళకి మనకి తేడా. ఈ కార్యక్రమం అనంతరం అమరవీరుడు మురళీ నాయక్ నివాళులర్పిస్తూ పట్టణంలో తిరంగా ర్యాలీ, కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించినట్టు అఖిలప్రియ తెలిపారు. జాతీయ జెండాలతో ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావంగా ర్యాలీ చేపట్టామన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని మట్టు పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె తన 5 నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఎన్నో రోజుల తర్వాత మన దేశ జెండా ఈ విధంగా చేతిలో పట్టుకొని నడుస్తుంటే ఏదో తెలియని ఒక గొప్ప అనుభూతి ఈరోజు మాకందరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఎప్పుడైనా మన దేశం పైన ఎవరైనా ఒక పల్లెtti ఒక మాట అన్నా, కన్నెత్తి చూసినా జవాన్లే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొన్న ఉగ్రవాదులు ఏదైతే దాడి చేసినారో దానికి ఆ బాధ ఏ విధంగా కేవలం ఆ కుటుంబాలకే కాదు, మతం పేరు చెప్పి ఏ విధంగా వాళ్ళు ఆ సంఘటన ఆ కుటుంబాలనే కాదు, ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది మా ఇంట్లో జరిగింది, మా వాళ్ళకి జరిగింది అనే ఒక భావనలో ఈరోజు మేమందరం కూడా ఉన్నాము. ఈరోజు దానికి ఏ విధంగా ఉగ్రవాదుల్ని ఏ విధంగా పాకిస్తాను ఇళ్లలో కూర్చోబెట్టుకొని వాళ్ళని తిండి పెట్టి మేపుతున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మరి మోదీ గారు కేవలం అది వాళ్ళ ఇంట్లో చనిపోయినారనో వీళ్ళింట్లో చనిపోయినారనో కాదు, ఇది దేశం పైన వచ్చేదని చెప్పి ఏ విధంగా పాకిస్తాన్ పైన విరుచుకుపడ్డారనేది ఈరోజు మన కళ్ళారా కూడా చూసినాం. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మోదీ గారు చేసిన దానికి ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవడమే కాకుండా దేశం మన ఇండియా పైన ఎవరైనా పల్లెtti ఒక మాట అన్నా, లేకపోతే మన దేశం వైపు చూసినా ఏదైనా చేస్తామని బెదిరింపు చేయాలంటే కూడా భయపడే స్థాయికి ఈరోజు ప్రపంచాన్ని తీసుకొచ్చినారంటే మొదట అందరి తరపు నుంచి మోదీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు దేశభక్తి అనేది ఏ విధంగా నరాల్లో మనందరికీ ఉందనేది మరొకసారి మన రాష్ట్రం నుంచి మేమందరం కూడా మీకు మద్దతు ఇస్తున్నాము, ఉంటామని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వమే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జెండా పట్టుకొని ఇది నా దేశం, నా వాళ్ళ జోలికి వస్తే మీ అంతు చూస్తామనే ఒక మెసేజ్ ని ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇతర దేశాలకు ఇస్తున్నారంటే ఈరోజు మోదీ గారి కరేజ్ ని ఆయన చేసిన దానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలుపుతూనే ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. పార్టీ జెండా తర్వాత మళ్ళీ దేశ జెండా పట్టుకొని చాలా రోజులైంది. ఈరోజు దేశంలో ఎన్నో నిర్ణయాలు కేంద్రంలో తీసుకుంటున్నారు. మనము ప్రతిసారి ఇళ్లలో కూర్చొని ఎందుకు ట్యాక్సులు పెంచినారు, ఎందుకు ఇంత పెంచినా అంత పెంచినారని చెప్పి మనం కమెంట్స్ చేస్తుంటాము. కానీ ట్యాక్స్ పెంచే ప్రతి ఒక్క రూపాయి కూడా ఈరోజు దేశ భద్రత కోసం వాడుతున్నారని చెప్పి ఈరోజు మాకు అర్థమైంది. కాబట్టి తప్పకుండా మేమందరం కూడా ఎల్లప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా మోదీ గారికి ఎల్లప్పటికీ మద్దతు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
జవాన్లు ఈరోజు బార్డర్ల దగ్గర ప్రాణాలు కోల్పోయి ఈరోజు అమరులైనారో అటువంటి వాళ్ళకి మేము చేసేది అయ్యో పాపం అని అనుకోవడం తప్ప ప్రజలు సామాన్య ప్రజలు చేసేది ఏం లేదు. నా వంతు నేను నా 5 నెలల జీతము ఆర్మీకి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా మరి వచ్చే రోజుల్లో యువత ఇన్స్పిరేషన్ గా తీసుకొని తప్పకుండా మన ఆర్మీ వాళ్ళు కావచ్చు, మన పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎటువంటి వాళ్ళైనా సరే మనం ఇవ్వాల్సిన మర్యాద కావచ్చు, మనం ఇవ్వాల్సిన గౌరవం కావచ్చు, మన దేశాన్ని సైనికులు కాపాడుతున్న వాళ్ళకి మనం ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలా. మా వంతు మేము ఇంతే చేయగలుగుతాం కాబట్టి నా జీతం నా పర్సనల్ గా నా వంతు ఒక 5 నెలల జీతము నేను ఆర్మీకి ఇస్తున్నాను. ఆళ్లగడ్డ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మైరేయి మల్లయ్య తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులైన పర్యాటకులను పాశవికంగా హత్య చేయడం భారత్ లోని ప్రతి ఒక్కరిని కలిచివేసిందన్నారు. భారతదేశ ప్రజలకు మేమున్నామని మన ప్రియతమ మోడీ గారు అలాగే భారతదేశపు సంబంధించిన ఆర్మీ జవాన్లు తిప్పి కొడుతూ ఉగ్రవాదులను ఈ రోజు ఎదుర్కోవడం కూడా భారతదేశం చేసిన మొదటి విజయం కూడా ఈరోజు గర్వంగా మనం అంతా గర్వపడాలి. అలాగే ఎవరైతే భారతదేశము జవాన్లకు మద్దతుగా మీ కుటుంబాలకు ఎవరైతే ఉగ్రవాదుల దాడికి పోరాడినటువంటి భారత జవాన్లకు మద్దతుగా ఈరోజు భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఎప్పటికీ భారతదేశ ప్రధానికి, దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఉంటుందని ఈరోజు తెలియజేస్తున్నాము. దీనిలో భాగంగానే మోడీ గారి పిలుపు మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మన ఆళ్లగడ్డ కూటమి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారి ఆధ్వర్యంలో ఈ రోజు భారత జవాన్లకు మేమున్నామని అండగా వారి కుటుంబ సభ్యులకు మద్దతు తెలపడానికి భారీ ఎత్తున ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో జనసేన, బీజేపీ మన భూమా అఖిలప్రియ గారికి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ర్యాలీ చేయడం కూడా జరిగింది. అలాగే రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలుస్తున్నాము, ఎప్పటికీ భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉగ్రవాద చర్యలను ఎప్పటికైనా మట్టి గడిపే సత్తా, దమ్ము మన భారతదేశ జవాన్లకు ఉందని తెలియజేస్తూ వారి కుటుంబాలకు ఆ జవాన్లు కూడా మేము మద్దతు ఉంటామని ఈ రోజు ఈ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం భూమా అఖిలప్రియ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.